ఒక విమానానికి 3 రకాలైనటువంటి డోర్లు ఉంటాయి. ఒకటి లోపల పైలట్ వెళ్ళి కూర్చున్న తర్వాత ఆ ఎయిర్ హోస్టెస్‌లు వీళ్ళు ఉండేటటువంటి ఆ ప్లేస్. ఎయిర్ హోస్టెస్ బయట ఉంటారు. అవసరమైతే లోపలికెళ్ళి కూర్చుంటే అది కాక్‌పిట్ అంటారు. అది గాకుండా మెయిన్ డోర్ ఉంటుంది ప్రయాణికులు లోపలికి రావడానికి. కొన్ని పెద్ద విమానాలైతే 2 వైపుల డోర్లుంటాయి. ఇది గాకుండా ఇంకొక వైపున ఎటైతే ఈ మెయిన్ డోర్‌లోనే దానికి అపోజిట్ డైరెక్షన్‌లో ఎమర్జెన్సీ డోర్ ఉంటుంది. మధ్యలో ఉంటుందది. ఏదైనా తేడా వస్తే అట్టించి దూకేయడానికి వీలుగా. ఇది విమానానికి సంబంధించిన అది కాకుండా అడుగున నుంచి వెళ్ళడానికి వీలుంటుందన్నమాట. ఇది సహజసిద్ధంగా ఉండేది. అయితే అది ఎమర్జెన్సీలో పర్పస్ కింద ఉండేది. ఇక్కడ బెంగుళూరు నుంచి వారణాసి అంటే కాశీకి వెళ్తున్నటువంటి విమానంలో ఎయిర్ ఇండియా విమానం బెంగుళూరులో బయలుదేరాక ఒక్కసారిగా ఒక 8 మంది ప్రయాణికులు వెళ్ళి కాక్‌పిట్ డోర్ తెరిచే ప్రయత్నం చేశారు. అంటే డోర్స్ క్లోజ్ అయ్యాక విమానాన్ని డోర్లు ఓపెన్ చేయరు. ఎమర్జెన్సీ అయ్యి గ్రౌండ్ కంట్రోల్ నుంచి మెసేజ్ వచ్చి తీయండి లోపలికి, మీ వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాలి, లేకపోతే ఏదన్నా ఎమర్జెన్సీ ఉందంటే, లేదా ఇందులో ఎవరికన్నా ఏ హెల్త్ ట్రబుల్ వచ్చి అంటే ఏ గుండె నొప్పి వచ్చేస్తే అప్పుడు ఆపి దాంట్లో నుంచి దించడానికి అవకాశం ఉండదు. దానికి కూడా అంబులెన్స్ అదంతా ఫ్లైట్ దగ్గరికి పంపిస్తుంది. అది ఏమైందో తెలియదు. ఒక్కసారిగా బెంగుళూరు విమానంలో కాక్‌పిట్ దగ్గరికి 8 మంది వెళ్ళి ఆ కాక్‌పిట్ని తీసే ప్రయత్నం చేసి సాధారణంగా తాళం వేయరు. కానీ వీళ్ళు అది లాగుతుండేటప్పటికి డౌట్ వచ్చి పైలట్ లాక్ చేసేసి ఆ తర్వాత గ్రౌండ్ కంట్రోల్కి ఇన్ఫార్మ్ చేసేటప్పటికి పోలీసులు వచ్చి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అన్నది తెలియాల్సి ఉంది.